కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన అంతా కూడా ఘోరంగా ఉందన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైందని విరుచుకుపడ్డారు. వెన్నుపోటుకి, విధ్వంసానికి, అరాచకానికి, అబద్ధాలకి, డైవర్షన్ రాజకీయాలకి, అవినీతికి, దోపిడీ 2 ఏళ్ల చంద్రబాబు పాలన ప్రతిరూపం అన్నారు. చంద్రబాబుకి ఓటేయడం అంటే పులి బంగారు కడియం కథలో బాటసారి లాంటిది అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. జగన్ ఇచ్చేవే కావు, అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. తీరా ఓట్లు వేయించుకున్నాక చంద్రబాబు ఇప్పుడు ప్రజలను, రాష్ట్రాన్ని తినేయటం మొదలు పెట్టాడు. సూపర్ 6, సూపర్ 7 తో పాటు మొత్తంగా 143 రకాల హామీలు చంద్రబాబు ఇచ్చాడు. ఇప్పుడు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా సూపర్ 6, సూపర్ 7 గురించి పట్టించుకోవటం లేదు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ సహా అనేక హామీలని బుట్ట దాఖలు చేశారు. వాటి గురించి నోరు కూడా చంద్రబాబు విప్పటం లేదు అని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమం జరుపుతున్నట్టుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. జూన్ 4న మండల కేంద్ర జూన్ 8 లేదా 9న నియోజకవర్గ కేంద్రాల్లో, జూన్ 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ర్యాలీలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.